తెల్లవారుజామున తంగడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు హరికృష్ణ మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకొని టీడీపీ నాయకుడి కారులో ఎక్కించుకొని బలవంతంగా తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తూ ఆందోళన. హరికృష్ణను చూపించాలని వారి బంధువులతో కలిసి ఆందోళన చేపట్టిన దాచేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ. దాచేపల్లిలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని దాచేపల్లి సిఐ టీడీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు రామకృష్ణను చూపించేంత వరకు స్టేషన్ నుంచి కదిలేదే లేదని ఆందోళన చేస్తున్న రామకృష్ణ బంధువులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. సిఐ డౌన్ డౌన్ అంటూ, పోలీస్ జూలం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు ఆందోళన. తీసుకొచ్చిన అర్ధరాత్రి తీసుకొచ్చిన 24 hours లో అరెస్ట్ పెడతారు. 24 hours లో ఏ వెహికల్ తెచ్చారనేది మాకు సమాచారం లేదు. నమస్కారం అండి, నా పేరు భార్గవి. ఉపతల హరికృష్ణ నా భర్త. మరి తంగడ గ్రామం. పొద్దున్నే 4 గంటలకు వచ్చారు పోలీసులు. అసలు యూనిఫామ్ లేదు, కారు కూడా వేరే వాళ్ళది, అరెస్ట్ వారెంట్ లేదు. తీసుకొని వచ్చి తెల్లారగట్ల 4 గంటలకు తీసుకొచ్చి కొట్టుడు కొట్టి చూపిమంటే చూపించట్లేదు. అసలు ఏం జరిగిందో కూడా చూపించట్లేదు వాళ్ళు. నా మొగుడిని నాకు చూపించాలా, నాకు తల్లిదండ్రులు లేరు, అంతా నా మొగుడే. నాకు 3 పిల్లలు, నాకు చిన్న పిల్లలు, నాకు 3 పిల్లలు. నా మొగుడిని నాకు చూపించమంటే చూపించట్లేదు. నేను ముందు తాగానే సత్తాగా నా మొగుడిని నాకు చూపించాలి. ఏ రకంగా కొడతారు నా మొగుడిని? తెల్లారగట్ల 4 గంటలకు వచ్చి తీసుకొస్తారు. ఏదైనా ఉంటే తెల్లారుజామున వచ్చి తీసుకెళ్ళాలా. అరెస్ట్ వారెంట్ లేదు, పోలీస్ కార్ లేదు, యూనిఫామ్ లేదు. ఏ రకంగా వచ్చి తీసుకుపోతారు నా మొగుడిని? నా మొగుడిని నాకు చూపించండి, లేదంటే మాత్రం నేను ముందు తాగి సత్తా అంతే. వాళ్ళ మేనత్తనండి, హరికృష్ణ వాళ్ళ మేనత్తని ఎల్లయ్య కక్కనండి. అయితే తెల్లారగట్ల 4 గంటలకు తీసుకొచ్చారు. కారు పోలీస్ కారు కాదండి అది. మరి ఆ కారులో తీసుకొచ్చి ఇంత మురుగు చూపించట్లేదు. తండ్రిని ఇద్దరు పట్టుకొని, కొడుకుని ఇద్దరు పట్టుకొని కొట్టారండి. తండ్రిని దగ్గరకు పోనీయకుండా కూడా కొడుకుని కొట్టి సోయి లేకుండా తప్పిపోయి అసలు మడిచినే చూపించట్లేదండి. మాకు ఇంత మడుకు నా మేనల్ని చూపించట్లేదు. పిల్లకి 3 పిల్లలండి. వాళ్ళకి గతి ఏం కావాలండి చెప్పండి మరి మీరే. అసలు ఏం నేరం చేసిందని